మేడం కొంతమంది లోన్ యాప్స్ నుండి లోన్స్ తీసుకుంటుంటారు. కట్టలేనప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఆ న్యూడ్ ఫొటోస్ తీసుకొని మిస్యూజ్ చేస్తూ ఉంటారు మేడం. అంటే వేధిస్తుంటారు, మానసికంగా వేధిస్తుంటారు. నీ ఫొటోస్ ఇట్లా పెడతా, అక్కడ పెడతా, ఇక్కడ పెడతా, మీ చుట్టాలకు పంపిస్తుంది మార్ఫింగ్ చేసి అనేసి అంటూ ఉంటారు లోన్ కట్టకపోతే. సో అలాంటప్పుడు వీళ్ళ మీద ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి? వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి క్రిమినల్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి కేసు ఒకటి జరిగింది వైజాగ్లో. వేరే 2 months ఆఫ్ మ్యారేజ్లో అతను భర్త తీసుకున్న లోన్కి ఆ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఇప్పుడు ఏఐ ఉంది, ఎవ్రీవేర్ ఏఐ ఈజ్ అవైలబుల్. మార్ఫింగ్ అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళ బంధువులకు అందరికి పంపించేస్తే తను సిగ్గుపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ ఎంకరేజ్డ్ థింగ్స్ కాదండి. ఏంటండి దిక్కుమాలిన పనులు? వెంటనే క్రిమినల్ కేసు వేయాలి. ఓకే, ఐటీ యాక్ట్ కిందను, సైబర్ క్రైమ్ కిందను మనము క్రిమినల్ అఫెన్సెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ యాక్ట్స్ కింద ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్తే చాలు, వాళ్ళే ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో వాళ్ళు ఫైల్ చేస్తారు. మేడం ఈ బ్యాంకర్స్ కానీ నాన్ బ్యాంకర్స్ వాళ్ళు కానీ మేడం ఇప్పుడు 3 years లోన్ తీసుకొని మొత్తం పే చేసి లాస్ట్ ఒక 2 EMIలు ఆగిపోయినందుకు కూడా ఇంటికి వచ్చి గొడవ పెడుతున్నారు మేడం. ఇది కరెక్టేనా మేడం? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడా గొడవ చేయమని కానీ హెరాస్ చేయమని కానీ చెప్పలేదండి. ఓకే, కానీ ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకర్స్ కానీ ఏం చేస్తున్నారు అని అంటే ఇల్లీగల్ అప్రోచ్, అడ్డదారులు దొక్కుతున్నారు డబ్బులు వసూలు చేయడానికి క్లయింట్స్ దగ్గర నుంచి. ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఇంటెన్షనల్లీ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేసుకోవడము, వాళ్ళతోని విపరీతమైన బూతులు హెరాస్ చేయించడము, భయభ్రాంతులకు గురి చేయడము, మీ మీద కేసులు వేస్తామని చెప్పడము, ఇలా వాళ్ళకి అసలు ఆ డబ్బు ఎలా మనము ఎక్వైర్ చేసుకొని వీళ్ళకి రీపే చేయాలి అనే ఆలోచన కూడా రాకుండా హెరాస్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడి నుంచి కడతారు? అవును మేడం. అందుకే డెఫినెట్లీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక చచ్చిపోవడం, కొంతమంది జాబ్ లాస్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ ఇట్లాంటివి ఏవైనా మీరు ఎదుర్కొంటున్నట్టయితే ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ లీగల్ రెమెడీస్. మీరు కోర్ట్ని అప్రోచ్ అవ్వండి. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చచ్చిపోవడము, సూసైడ్ చేసుకోవడము, ఇవైతే డెఫినెట్గా ఆల్టర్నేటివ్స్ కాదు.